నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. కోల్కతా నగర వీధుల్లో అంకుశం సినిమా సీన్. పుష్పరాజ్లా రెచ్చిపోయిన నేతకు నడి రోడ్డుపై చుక్కలు, నడుముకు తాడు, ఒంటిపై నిక్కరు, జనానికి దండాలు పెట్టిస్తూ వెరైటీగా ఊరేగించిన పోలీసులు. దేవర దున్నపోతుల జహంగీర్ ఖాన్ వరుసగా మూడో రోజు కోల్కతా పురవీధుల్లో నయా ట్రీట్మెంట్. టీఎంసీ డాన్కు పట్టిన గతి. నడి రోడ్డుపై చెవులు పట్టుకుని దారి పొడవున జనానికి క్షమాపణలు. అసలు ఏం జరిగింది? వెండితెరపై పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రాజశేఖర్ దుర్మార్గుడైన రామిరెడ్డి నడుముకు తాడు కట్టి నడి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్తుంటే థియేటర్లలో చప్పట్లు ఈలలో మోగాయి. ఆ రోజుల్లో కోడి రామకృష్ణ సృష్టించిన ఆ అంకుశం సినిమా సీన్ ఇప్పుడు రియల్ లైఫ్లో రిపీట్ అయింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా వరుసగా మూడో రోజు. ఆ రౌడీ షీటర్ పొలిటికల్ లీడర్ నడుపుకు తాడు కట్టి దున్నపోతులు లాక్కెళ్ళినట్టు కోల్కతా పురవీధుల్లో పోలీసులు ఊరేగించారు. అధికార పార్టీ అండ చూసుకుని అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారి తానే ఒక పుష్పరాజ్ నని ఫీల్ అయిన ఆ టీఎంసీ నాయకుడికి బెంగాల్ పోలీసులు మైండ్ బ్లాంక్ అయ్యే రీతిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. కేవలం నిక్కరు, టీషర్టు వేయించి కాళ్లకు చెప్పులు కూడా లేకుండా జనానికి దండాలు పెట్టిస్తూ చెవులు పట్టుకుని క్షమాపణలు చెప్పిస్తూ నడి రోడ్డుపై ఊరేగించారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఈ రియల్ లైఫ్ హై వోల్టేజ్ క్రైమ్ డ్రామా పెను సంచలనాలనే రేపుతుంది. పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా డైమండ్ హార్సల్ పరిధిలోని పాల్గా నియోజకవర్గం. ఒకప్పుడు ఆ ప్రాంతంలో జహంగీర్ ఖాన్ అంటే ఒక వణుకు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 అభిషేక్ బెనర్జీకి కుడి భుజంలా మారి పార్టీలో కీలక నేతగా చలామణి అవుతూ వచ్చాడు. దోపిడీలు, భూ కబ్జాలు, ఎన్నికల అనంతరం హింసతో తనకంటూ ఒక క్రైమ్ సామ్రాజ్యాన్నే సృష్టించుకున్నాడు. తనను ఎవ్వరూ ఏమీ చేయలేరనే ధీమాతో సినిమా స్టైల్లో పుష్పాలా రెచ్చిపోతూ స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. జహంగీర్ పేరు చెబితేనే జనం గజగజ వణికిపోయే పరిస్థితి. కానీ ఎంతటి అరాచక శక్తికైనా అంత ఉంటుంది కదా. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ నెల 8వ తేదీన పోలీసులు జహంగీర్ ఖాన్ను చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. కోర్టు అతనికి 5 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఇక అక్కడి నుంచి అసలు సినిమా మొదలుపెట్టారు. సాధారణంగా ఒక పొలిటికల్ లీడర్ అరెస్ట్ అయితే పోలీస్ జీపులోనో వ్యాన్లోనో కోర్టుకు తరలిస్తారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. బెంగాల్ క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ ప్రక్రియ పేరుతో దాదాపు దర్యాప్తు సంస్థలు జహంగీర్ ఖాన్ను నేరుగా వీధుల్లోకి లాక్కొచ్చాయి. ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా ఇది మూడో రోజు. ఫాల్తా, సహరాక్తర్ పరిసర ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై పోలీసులు జహంగీర్ ఖాన్ను నడిపించిన తీరు చూసి స్థానికులు నోరు నిలబెట్టారు. ఒంటిపై కేవలం ఒక షార్ట్, అలాగే టీషర్ట్, కాళ్ళకు కనీసం చెప్పులు కూడా లేవు. నడుముకు లావుపాటి తాడు కట్టి ఒక అడవి మృగాన్ని లేదా జాతరలో దేవుళ్లకు బలి ఇచ్చే దేవర దున్నపోతును తాడుతో కట్టి లాక్కెళ్తున్నట్లు పోలీసులు అతన్ని ముందుకు నడిపించారు. చుట్టూ భారీగా మోహరించిన కాకి బలగాలు, మధ్యలో నిస్సహాయంగా నడుస్తున్న పవర్ఫుల్ లీడర్. ఈ దృశ్యాలు చూస్తుంటే సినిమా స్క్రిప్ట్ కూడా సరిపోదు అనేలా ఉంది. విషయం అంతటితో ఆగలేదు. పోలీసులు ఈ ఊరేగింపులో నయా స్టైల్ ట్రీట్మెంట్ కూడా జోడించారు. జహంగీర్ ఖాన్ ఎక్కడైతే ప్రజలను బెదిరించాడో, ఎక్కడైతే అరాచకాలు చేశాడో సరిగ్గా అదే వీధుల్లో జనానికి 2 చేతులెత్తి దండాలు పెట్టించారు. అంతేకాదు కొన్ని ప్రధాన చౌరస్తాల్లో జహంగీర్ ఖాన్తో 2 చెవులు పట్టుకుని వంగి ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పించారు. ఒకప్పుడు ఏ వీధిలోనైతే కాళ్ళరెగరేసి తిరిగాడో అదే వీధిలో వందలాది మంది ప్రజలు చూస్తుండగా కెమెరాల సాక్షిగా చెవులు పట్టుకుని క్షమాపణలు చెబుతుంటే జహంగీర్ ఖాన్ ముఖంలో అవమానం, భయం స్పష్టంగా కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతూ నెట్టింట తుఫాన్లే సృష్టిస్తున్నాయి. అయితే పోలీసులు ఇంత కఠినంగా వ్యవహరించడం వెనుక కేవలం అవమానించడం మాత్రమే ఉద్దేశం కాదని తెలుస్తుంది. జహంగీర్ ఖాన్ తన అరాచకాల ద్వారా సంపాదించి దాచిపెట్టిన నల్లధనాన్ని, నేరాలకు ఉపయోగించిన ఆయుధాలను, స్థలాలను గుర్తించేందుకు ఈ రీకన్స్ట్రక్షన్ డ్రామా నడిపించినట్లు దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. అసలు జహంగీర్ ఖాన్ కథ ఇక్కడితో అయిపోలేదు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫాల్దా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఇతగాడు మే 21న జరిగిన రీపోలింగ్కు కేవలం 2 రోజుల ముందే హఠాత్తుగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత దేశం విడిచి పారిపోయేందుకు పక్కా ప్లాన్ వేశాడు. భారత నేపాల్ సరిహద్దుల్లోని పానీటాంకి ప్రాంతం కూడా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా స్పెషల్ టాస్క్ పోలీసులు డ్యాగ కన్ను వేసి నిఘా ఉంచి మరీ ఇతన్ని పట్టుకున్నారు. ప్రస్తుతం ఇతనిపై ఫాల్తా పోలీస్ స్టేషన్లో 7కు పైగా తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఒకవైపు సోషల్ మీడియాలో ఈ వీడియోలు చూసి సాధారణ జనం పోలీసులు సరైన ట్రీట్మెంట్ ఇచ్చారు, అరాచక నేతలకు తగిన శాస్తి ఇలాగే జరగాలంటూ కామెంట్స్ పెడుతుండగా, మరోవైపు ఈ వ్యవహారం న్యాయపరమైన వివాదాలకు దారితీసింది. ఒక నిందితుడిని అతడు ఎలాంటి నేరస్తుడైనా సరే నడుముకు తాడు కట్టి చెప్పులు లేకుండా ఇలా అవమానకరంగా వీధుల్లో తిప్పడం మానవ హక్కుల ఉల్లంఘనే అంటూ కోల్కతా లీగల్ సర్కిల్లో రచ్చ నడుస్తుంది. ఇక దీనిపై కోల్కతా హైకోర్టు సైతం తీవ్రంగా స్పందించింది. ఒక నిందితుడి పట్ల ఇలాంటి పద్ధతిని ఎందుకు అవలంబించాల్సి వచ్చిందో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. చట్టం ప్రకారం శిక్షించడం వేరు, ఇలా నడి రోడ్డుపై ఊరేగించడం వేరు అని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ నీడలో రెచ్చిపోయిన ఒక డాన్కు పోలీసులు సినిమా స్టైల్లో ఇచ్చిన ఈ అంకుశం ట్రీట్మెంట్ మాత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఆ పుష్పరాజ్ సామ్రాజ్యం కూలిపోయింది. ఇప్పుడు కాకీల తాడుకు చిక్కి బోన్లో నిలబడింది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.